టీడీపీ ఎమ్మెల్సీ వాకాచి నారాయణ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేశారన్న ప్రచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నర్సింహులు అందిస్తారు. నర్సింహులు, ఇవాళ ఉదయం నుంచి నెల్లూరు జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అత్యంత గోప్యంగా ఈ ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఆయన ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి గాంధీనగర్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్ళిపోయి దాదాపు 6 మంది అధికారులు ఇందులో పాల్గొన్నట్లుగా మనకు ఒక సమాచారం ఉంది. అందరూ కూడా ప్రధానమైనటువంటి గేట్లన్నింటినీ కూడా మూసివేసి లోపల ఉన్నటువంటి రికార్డులన్నింటినీ తీసుకొని మొన్నటి ఎన్నికలకు సంబంధించి కానీ అంతకుముందు వాకాటి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నింటి మీద కూడా ఒక పరిశీలన జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా వాకాటి నారాయణ రెడ్డి ఇందుకు రాజకీయాల్లోకి రాకముందు ఆయన విఎన్ఆర్ ఇన్ఫ్రా, విఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, విఎన్ఆర్ లాజిస్టిక్స్ అని ఆయన ఆల్ ఇండియా రైల్వే ఏ క్లాస్ కాంట్రాక్ట్ లో పెద్ద ఎత్తున నార్త్ కానీ సౌత్ ఇండియాలో కానీ ఆయన రైల్వే వర్క్లు కూడా చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు రైల్వే లైన్ కూడా ఆయన చేశారు. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో కానీ గమనించినట్లయితే ఇప్పుడు స్వర్ణముఖి కెనాల్ కూడా నిర్మాణం కూడా ఆయన విఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విఎన్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచే జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే వేల కోట్లలో ఆర్థిక లావాదేవీలు నిర్మాణ సంస్థలు ఉన్నందువల్ల వాటన్నింటిపైన కూడా ట్యాక్సులు సరిగా చెల్లించలేదనే ఒక ఆలోచనతో ఇటీవల లోకల్ బాడీ ఎమ్మెల్సీలో కూడా అందులో బాగా కూడా డబ్బు ఖర్చు చేశారని కొన్ని అభియోగాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే దీనిపైన ఐటీ అధికారులు ఏది కూడా స్పష్టత కూడా తెలియజేయలేదు. మొత్తంగా చాలా గోప్యంగా కూడా ఈ మొత్తం ఈ సోదాలన్నీ కూడా నడుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.